మేడ్చల్ జిల్లా గట్కేసర్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని వజ్రేష్ యాదవ్ చెప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇంద్రమ్మ ఇండ్లు, దానితో పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్నిటి కూడా సహకరిస్తున్నందుకు మహేందర్ రెడ్డి గారికి, సూర్యరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయ్యింది, 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీలలో అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి. ఒకటొకటి మా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా వస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వంలో గెలవడానికి 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలలో అన్ని కార్యక్రమాలు ఎన్నికల ముందు చేసిన అన్ని కూడా కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఏవైతే స్కీములు ఉన్నాయో, సన్న బియ్యం కార్యక్రమం మేము పెట్టలేదు. అయినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని 10 సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులు కూడా 750 మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి మహిళలకు ఈరోజు 4,60,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం కూడా జరుగుతున్నది. దీంతో పాటు మహిళలందరికీ కూడా మరి పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కోటీశ్వరాలు చేయాలని చెప్పేసి సీఎం గారి కళ కాబట్టి మహిళలందరూ వారు మరి సంఘాలు ముందుకొచ్చి చిన్న మొదలుకొని పెద్ద వ్యాపారాల వారు కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీలో ఉచితంగా కాబట్టి ఉచిత బస్సు కూడా వారికి మాట ఇచ్చిన ప్రకారంగా ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చెప్పిన విధంగా ప్రభుత్వం 6 గ్యారంటీల్లో మరి ఇల్లు కట్టించడం కానీ, రేషన్ కార్డు ఇవ్వడం కానీ అన్ని కూడా చేయడం కూడా జరుగుతున్నది. ఇక ముందు కూడా